హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత సిహెచ్ శివరామప్రసాద్ గారు రచించిన రాక్షస వేట అనే ఒక చక్కటి అపరాధ పరిశోధన నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 7వ భాగాన్ని మొదలుపెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? నెల గడిచిపోయింది. తను ఇండియాలోనే ఇండస్ట్రీ స్టార్ట్ చేసే విషయం మామగారితో మాట్లాడే ముందు నందితకు కూడా చెప్పడం మంచిదని అనిపించింది శ్రీనాథ్కి. పెళ్ళైన దగ్గర నుంచి టెక్నికల్ స్వప్నంలో విహారిస్తున్నట్లుగా ఉంది అతనికి. అదెక్కడ జారిపోతుందోనని భయం పట్టుకుంది ఇప్పుడు. ఆ కళ శాశ్వతం చేసుకోవాలని తాపత్రయపడసాగాడు. గోడ మీద ఉన్న డిజిటల్ క్లాక్ 11 గంటలు చూపుతోంది. ఎర్రటి అంకెలు త్వర త్వరగా మారిపోతున్నాయి. సిటిజన్ క్వార్టర్స్ క్లాక్ 11 గంటలు కొట్టింది. టీవీలో బ్లూ లగూన్ వస్తుంది. బ్రూక్ షీల్డ్స్ నగ్నంగా సముద్రపు ఇసుకలో పరిగెత్తుతోంది. ఏసీ సన్నగా చప్పుడు చేస్తుంది. ఆలివ్ గ్రీన్ డిజైన్స్ వాల్పేపర్ షాండలియర్స్ వెలుగులో అద్భుతంగా కనిపిస్తుంది. ఆ గది అందాన్ని రెట్టింపు చేస్తుంది. శ్రీనాథ్ డబుల్ కాట్ మీద పడుకుని టీవీ చూస్తున్నాడు. కానీ అతని మనసు ఎక్కడో ఉంది. నందితతో ఆ విషయం ఎలా మొదలు పెడితే బాగుంటుందో ఆలోచిస్తున్నాడు. ఆమె మనసు చాలా సున్నితంగా ఉంటుందనే సంగతి ఈ 2 నెలల్లో బాగా అర్థం చేసుకున్నాడు. నందిత సోఫాలో కూర్చుని చేస్ నవలలో లీనమైంది. పుస్తకం మొదలుపెట్టిందంటే అది పూర్తయ్యే వరకు ఆమె నిద్రపోదు. ఆమె రోజ్ కలర్ ఇంపోర్టెడ్ నైటీలో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెల్లటి పాలరాతి విగ్రహం గుర్తుకొస్తోంది నందితను చూస్తుంటే. శ్రీనాథ్ కళ్ళు మూసుకుని ఆలోచనలో ఉండిపోయాడు. అరగంట తర్వాత నందిత లైట్లు ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ ఆన్ చేసి వచ్చిన సంగతి అతను గమనించలేదు. డియర్, శ్రీనాథ్ చెవికి నందిత మృదువైన పెదవులు మెత్తగా తాకాయి. పట్టుకుచ్చు వంటి ఆమె జుట్టు ముఖం మీద గిలిగింతలు పెట్టింది. డార్లింగ్, శ్రీనాథ్ ఆమెను మీదికి లాక్కున్నాడు. నందిత చేతులు అతన్ని పావుల్లా చుట్టుకున్నాయి. అతని చేతులు ఆమె నైటీని నెమ్మదిగా తొలగించాయి. ఆమె అతని కౌగిలిలో కరిగిపోతూ ఉంది. డార్లింగ్, మత్తుగా అంది నందిత. ఆమెకు నిత్య నూతనంగా ఉంది ఆ అనుభవం. గాల్లో తేలిపోతున్నట్లుగా, శరీరం కరిగిపోతున్నట్లుగా ఉంది. నందిత, మనం త్వరలో విడిపోతున్నాం అన్నాడు శ్రీనాథ్. ఆమె ఉలిక్కిపడింది. ఇంపాసిబుల్, గట్టిగా అరిచింది. 1 వారంలో న్యూ మెక్సికో వెళ్తున్నాను. ఏం? ఎన్నాళ్ళు మామగారింట్లో ఉండాలి? ఏదో ఒక మార్గం చూసుకోవాలి కదా. అమెరికాలో మినీ జనరేటర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి. ఇక్కడలా అక్కడ లంచాలు ఇస్తే లైసెన్సులు రావు. అంతా రూల్ ప్రకారం చేస్తారు. కనీసం సంవత్సరమైనా పడుతుంది. అన్నాళ్ళు నేను అక్కడ మా అంకుల్ ఇంట్లో ఉండి పనులు చూస్తూ ఉంటాను. నువ్వెక్కడుండు. ఏం? నో. ఏమిటి నో? నేను ఇక్కడ ఒంటరిగా ఉండటం. మరెలా? నేను వస్తాను. ఎలా కుదురుతుంది? నేను పగలంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను. పనుల మీద న్యూయార్క్ వెళ్తూ ఉంటాను. నీకు బోర్గా ఉంటుంది. అది కాక సంపాదన లేకుండా ఫ్యామిలీ మెయింటైన్ చేయటం కష్టం. ఇండస్ట్రీ మొదలైన తర్వాత నేను తీసుకెళ్తాను. ఏం? ఆ ఇండస్ట్రీ ఏదో ఇక్కడ పెట్టకూడదా? మెడ్రాస్లో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయే అంది నందిత. శ్రీనాథ్ ఐడియా ఫలించింది. నిన్ను వదిలి ఎలా ఉండటమా అని లోపల ఎంత మదన పడుతున్నానో నీకు అర్థం కాదు. నీ సలహా అద్భుతంగా ఉంది నందిత. థ్యాంక్ యూ. అతను నందితను ఆవేశంతో హత్తుకున్నాడు. ముద్దుల వర్షం కురిపించి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాడు. నందితకు అతని ఆవేశం ఎంతో హాయిగా ఉంది. మైమరపుతో ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. మీ నాన్న ఏమంటాడో నందిత? ఆయన ఏమంటాడు? ఎస్ అంటాడు, నవ్వింది నందిత. కానీ నాకు మామగారింట్లో పర్మనెంట్గా ఉండిపోవటం ఇష్టం లేదు. ఏం? ఆయనకు మాత్రం ఎవరున్నారు? నేను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆయన మరీ ఒంటరివాడైపోడు. నందిత మనసు శ్రీనాథ్కి అర్థమైంది. మర్నాడు శ్రీనాథ్ నందిత కలిసి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్లారు. ఇద్దరు ఒకేసారి రావటంతో ఏదో విశేషం ఉందని అతను అనుకున్నాడు. రండి అని సోఫా చూపించాడు. ఇద్దరు కూర్చున్నారు. నాన్న, ఆయన మినీ జనరేటర్ ఇండస్ట్రీ ఇక్కడే పెట్టాలనుకుంటున్నానన్నారు అంది నందిత. నేను కాదండి, మీ అమ్మాయి సలహా అని నవ్వాడు శ్రీనాథ్. అవును, ఇండస్ట్రీ ఎక్కడైతేనే అంది. రాజేంద్ర ప్రసాద్ తల ఊపాడు. ఏమంటావు నాన్న? నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడే అయితే ఏమీ ఇబ్బంది లేదు. మన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. డిపాజిట్స్ కలెక్ట్ చేయొచ్చు. నో ప్రాబ్లం అన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇంతలో రూమ్లోకి దశరథ్ ప్రవేశించాడు. ఏమిటి పొద్దున్నే సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు అన్నాడు. రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు. అదంతా విని దశరథ్ ముఖంలో రంగులు మారాయి. రాజేంద్ర ప్రసాద్ అల్లుళ్ళెవరూ మద్రాసులో ఉండటం అతనికి ఇష్టం ఉండదు. దానికి చాలా కారణాలున్నాయి. పెద్దలుడు డాక్టర్, చిన్నలుడు పైలట్. సంబంధాలు సెలెక్ట్ చేసింది కూడా అతనే. కానీ 3వ అల్లుడితో చిక్కొచ్చింది.
ఇతను మెకానికల్ ఇంజనీర్. అమెరికా వెళ్ళిపోతాడనే ఆలోచనతో ఒప్పుకున్నాడు. కానీ లేకపోతే ఏదో అడ్డుపుల్ల వేసేవాడే. అయితే దశరథ్ చాలా తెలివైన ఘటం. అయితే మీరు ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారన్నమాట అన్నాడు దశరథ్ శ్రీనాథ్తో. ఎస్ అంకుల్, నందిత ఐడియా. నాకైతే అమెరికా వెళ్ళాలనే ఉంది అన్నాడు శ్రీనాథ్. అమెరికా ఎందుకు వెళ్తావు మిస్టర్ శ్రీనాథ్? వెళ్ళవని నాకు తెలుసు, వెళ్ళలేవని కూడా తెలుసు సీరియస్గా అన్నాడు దశరథ్. శ్రీనాథ్ కంగారు పడ్డాడు. ఏమిటి అంకుల్ మీరంటున్నది అన్నాడు. నందిత, రాజేందర్ ప్రసాద్ అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. శ్రీనాథ్ ముఖం కళ తప్పింది. తన రంగు దశరథ్కి తెలిసిపోయిందేమో అనే అనుమానం లీలగా మనసులో మెదిరింది. నువ్వు అసలు అమెరికా ముఖం చూడలేదు, అక్కడ చదవలేదు, వరంగల్లో ఇంజనీరింగ్ చదివావు అన్నాడు దశరథ్. శ్రీనాథ్ నెత్తిన బాంబు పేలింది. నో అన్నాడు గట్టిగా. ఎస్ మిస్టర్ శ్రీనాథ్, నువ్వు హనీమూన్ వెళ్ళినప్పుడు మీ పెద్దన్న వచ్చి నన్ను కలిశాడు. పేపర్లో మీ పెళ్లి ఫోటో చూశాడట. పెళ్లికి వాళ్ళెవరినీ పిలవలేదని బాధపడ్డాడు చెప్పాడు దశరథ్. రాజేంద్ర ప్రసాద్ బెత్తరపోయి విన్నాడు. నందిత ముఖం కోపంతోనూ అవమానంతోనూ ఎర్రబడిపోయింది. ఆమె కళ్ళు పెద్దవి చేసి యూ చీట్ అని కేక పెట్టింది. చరచరా వెళ్ళిపోయింది. నందిత అంటూ శ్రీనాథ్ ఆమె వెంట వెళ్ళాడు. నందిత ఏడుస్తూ సోఫాలో కూలబడింది. శ్రీనాథ్ ఆమె దగ్గరగా వెళ్ళి ప్లీజ్ నందిత, చెప్పింది విను అంటూ ఆమె మీద చేయి వేశాడు. అతని చేతిని విసిరికొట్టి ఐ హేట్ యూ, గెట్ అవుట్ అంది. శ్రీనాథ్ బిత్తరపోయాడు. మోసగాళ్ళంటే నాకు అసహ్యం, ఛీ నీ ముఖం నాకు చూపించుకో అని గట్టిగా అరిచింది. నౌకర్లు చూస్తున్నారు ఆ సీన్. అతనికి తల కొట్టేసినట్లు అనిపించింది. నందిత కోపంతో ఉంది, హర్ట్ అయింది. ఇప్పుడు పలకరించి లాభం లేదు. కోపం తగ్గని అనుకుంటూ అతను వెళ్ళిపోయాడు. రాజేంద్ర ప్రసాద్ ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న శ్రీనాథ్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. దశరథ్ చెప్తున్న మాటలు అతని చెవికి ఎక్కటం లేదు. శ్రీనాథ్ సరాసరి తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. ప్రసాద్ ఇండస్ట్రీకి ఫోన్ చేశాడు కిరణ్ కోసం. అతను జాబ్ మానేసి 4 రోజులు కావచ్చుందని చెప్పారు. ఇంటికి ఫోన్ చేశాడు. కిరణ్ పలికాడు. నేను శ్రీనాథ్ని మాట్లాడుతున్నాను. ఏరా, ఏమిటి సంగతి? అంతా అప్సెట్ అయిపోయిందిరా. ఏడు జరిగింది చెప్పు. నేను అమెరికాలో చదవలేదని, అక్కడ నా అంకుల్ ఎవడూ లేడని, నేను వరంగల్లో చదివానని తెలిసిపోయింది. దశరథ్ అంతా చెప్పేశాడు. మేము హనీమూన్లో ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య వచ్చాడుట. అలాగా, సో వాట్ అన్నాడు కిరణ్. ఇప్పుడేం చేయాలి? నందిత నన్ను గెట్అవుట్ అంది. డోంట్ వరీ, కొన్నాళ్ళు పోతే తనే సర్దుకుంటుంది. హిందూ దేశపు స్త్రీ కదా, పతియే ప్రత్యక్ష దైవమని నీ దగ్గరికి రాక తప్పదు. నీకెగతాళిగా ఉందా? నేను కొంప మునిగి చస్తుంటే. నీ కొంప ఏం మునగలేదు, మునిగింది మీ మామ. అది సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏమి చేయొద్దు, హాయిగా తిని పడుకో. రేపొద్దున ఇక్కడికి వచ్చాయి, మాట్లాడుకుందాం. డోంట్ వరీ అన్నాడు కిరణ్. ఈ రాస్కల్ వలనే ఈ గొడవంతా వచ్చింది అనుకుని తిట్టుకుంటూ ఫోన్ విసురుగా పడేశాడు శ్రీనాథ్. ఏమంటుంది నందిత? నవ్వుతూ అడిగాడు కిరణ్. శ్రీనాథ్కి మండిపోయింది. నాకు విడాకులిస్తానంటుంది. అదంతా తేలిక కాదులే. ఏం, నువ్వు ఒప్పుకోవుగా? అదీ కాక ఇద్దరు విడివిడిగా 2 ఏళ్ళు ఉన్నట్లు నిరూపించుకోవాలి. మీ పెళ్ళయి 2 నెలలేగా. ఇదంతా దశరథ్ గాడి వల్ల జరిగింది కోపంగా అన్నాడు శ్రీనాథ్. దశరథ్ మీద నీకు పగ తీర్చుకోవాలని ఉందా? ఎలా? నిన్ను ఆ ఇంట్లో నుంచి నెట్టేశాడు. నువ్వు వాణ్ణి మెడపట్టి గెంటేటట్లు చెయ్యాలి. ఎలా? చెప్తాను. మీ మామ పర్సనల్ నెంబర్ నీకు తెలుసా? తెలుసు. అయితే రింగ్ చెయ్యి. శ్రీనాథ్ రిసీవర్ ఎత్తి రింగ్ చేశాడు. రాజేంద్ర ప్రసాద్ హియర్ లైన్లోకి వచ్చాడు. హలో హలో, ప్రసాద్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ గారేనా? అవును. మీరు రాజేంద్ర ప్రసాదేనా? అవునయ్యా బాబు, మీరెవరు? నా పేరు జగదీష్ సార్, నీలిమ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ని. నెల్లూరు నుంచి ఎస్టీడీలో మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను నెల్లూరులో మీ ప్రోడక్ట్స్కి డిస్ట్రిబ్యూటర్ని. అలాగా, చెప్పండి ఏం కావాలి? ఏదైనా ఆర్డర్ చెప్తారా? ఆ విషయమే మీకు చెప్పాలని ఫోన్ చేస్తున్నా. దాదాపు 6 నెలల నుంచి మీ కంపెనీ సరుకు సరిగ్గా మూవ్ కావటం లేదు. వాట్? అవును సార్, గ్యారంటీ పీరియడ్ ఎంత ఇస్తున్నా లాభం లేకపోతుంది. నేను ఇక్కడ ఎంక్వైరీ చేశాను. మన కంపెనీ సరుకు చాలా చౌకగా వేరే కొన్ని షాప్స్లో అమ్ముతున్నట్లు తెలిసింది. సీలింగ్ ఫ్యాన్ 600ది 300కి, మిక్సీలు 1400ది 800కి అమ్ముతున్నారు. ఎలా అమ్ముతున్నారు? వాళ్ళకంత చౌకగా ఎలా వస్తుంది సరుకు? మీరు చెప్తే నమ్ముతారో లేదో, మీ ఇండస్ట్రీస్లో మీకు నమ్మకమైన వాళ్ళే డూప్లికేట్ సరుకు తయారు చేయించి అమ్ముతున్నారు. అదంతా మద్రాసులోనే తయారవుతుంది. ఈజ్ ఇట్? ఎస్ సార్, ఆ అడ్రస్ కూడా నాకు తెలుసు.
ఎన్నూరులో సరుకు తయారవుతుంది. వాటిని మార్కెట్ చేసే వ్యక్తి పేరు దశరథ్. వాట్? దశరథ్? ఎస్, దశరథ్. అతను లేకపోతే అతని బావమరిది హరహరదాస్ గాని సరుకు మార్కెట్ చేస్తారు. వండర్ఫుల్గా ఉందే. మీరు వెంటనే మీ కంపెనీ మేనేజర్స్కి కూడా తెలియకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెంటనే పట్టుకోండి. లేకపోతే మేము మీ కంపెనీ సరుకు అమ్మలేము. ప్రజలకి తెలియదు కదా ఏది అసలో ఏది నకిలీనో. అవును జగదీష్ గారు, నేను వెంటనే వాళ్ళని పట్టుకుంటాను. వీలైతే మీరు కూడా అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అలాగే సార్. థ్యాంక్ యూ జగదీష్. నో మెన్షన్ సార్. కిరణ్ ఫోన్ పెట్టేశాడు. శ్రీనాథ్ వాళ్ళ సంభాషణ ఆశ్చర్యంగా వింటున్నాడు. ఏమిట్రా ముఖం అలా పెట్టావు? నవ్వుతూ అడిగాడు కిరణ్. నువ్వు చెప్పేదంతా 100% కరెక్ట్. ఎలా తెలుసుకున్నావు? అదంతా అడక్కు, రేపు పేపర్లో పడుతుంది, ఈ వార్త చదువుకో అన్నాడు కిరణ్. మర్నాడు పేపర్లో ప్రముఖంగా పడింది. నకిలీ కంపెనీ పట్టివేత అనే హెడ్డింగ్తో. గత 15 సంవత్సరాలుగా ప్రసాద్ ఇండస్ట్రీస్ తయారు చేసే వస్తువులకు మార్కెట్లో పేరు ప్రఖ్యాతులున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ప్రసాద్ ఇండస్ట్రీస్ పేరుతో నకిలీ వస్తువులు తయారు చేసి మార్కెట్ చేసి చౌకగా ప్రజలకు అందిస్తున్న హరహరదాస్ అనే వ్యక్తిని పోలీసులు నేడు ఎన్నూరులో అరెస్ట్ చేశారు. అప్పుడు అతనికి నకిలీ ఫ్యాక్టరీలో 20,000 ఫ్యాన్లు, మిక్సీలు వగైరా వస్తువులు దొరికాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన నీలిమా ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ శ్రీ జగదీష్ ఫోన్ చేసి తనకి ఈ విషయం తెలియచేశారని ప్రసాద్ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ విలేకరులకు చెప్పారు. తను మొదట ఆశ్చర్యపోయారని, నమ్మలేకపోయారని ఆయన తెలియచేశారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారని, వారు నకిలీ ఫ్యాక్టరీని స్వాధీనపరుచుకున్నారని అన్నారు. ఇంకొక గమ్మత్తైన విషయం ఏమిటంటే ప్రసాద్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ శ్రీ దశరథ్ హస్తం నకిలీ ఫ్యాక్టరీలో ఉండటం శ్రీ హరిహరదాస్ దశరథ్ బావమరిది అని తెలిసింది. ప్రసాద్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ దశరథ్ ప్రొపరేటర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్కి స్వయానా బావమరిది. శ్రీ దశరథ్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ పళనిస్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనాథ్ వెళ్లేసరికి కిరణ్, విజయ పేపర్లు చూస్తున్నారు. కొన్ని డైలీలలో ఫోటోలు ప్రచురించారు. హరిహరదాస్ సంకెళ్లతో ఫ్యాన్లు, మిక్సీల వెనుక నిల్చుని ఉన్నాడు. రారా, నీకోసమే చూస్తున్నావు అన్నాడు కిరణ్. నిన్న నువ్వు చెప్పింది నమ్మలేకపోయాను. ఉదయం పేపర్లో చూసి వండర్ అయ్యాను. ఎంత గమ్మత్తుగా మోసం చేశాడు దశరథ్ అన్నాడు శ్రీనాథ్. ఇప్పుడు తెలిసిందా దశరథ్ నీ గుట్టు ఎందుకు బయట పెట్టాడో అడిగాడు కిరణ్. నేనుంటే ఇది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుందని భయపడుంటాడు. అదీ కాక ఇండస్ట్రీలో అల్లుడుగా నేను అతన్ని డామినేట్ చేస్తానేమోనని సంశయం కూడా ఉండుంటుంది. నువ్వు అమెరికా వెళ్ళటానికి సిద్ధపడి ఉంటే అతను నీ గుట్టు బయట పెట్టేవాడు కాదు అన్నాడు కిరణ్. అవును. నందితను మళ్ళీ కలిసావా? లేదు. ఏం? లాభం లేదు. నా మీద ఇంకా కోపం పోలేదు. ఎలా తెలుసు నీకు? నన్ను చూస్తూనే ముఖం చిట్లించుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఓరి పిచ్చివాడా, ఆడదాని సంగతి నీకు సరిగ్గా తెలీదు. అవునంటే కాదని, కాదంటే అవునని సినిమా కవి చెప్పాడు. నీకు తెలుసో లేదో. వెళ్ళి మొదట బ్రతిమాలు, లేదంటే మన ఫ్లాట్కి వెళ్దాం రమ్మని బెదిరించు. గట్టిగారు, ఇరుగు పొరుగు వింటారేమో పరుగు పోతుందని మీ మావ నందితకు సర్ది చెప్తాడు. అంతేనంటావా? అంతే. లేకపోతే ఎన్నాళ్ళున్నా నీ ప్రాబ్లం సాల్వ్ కాదు. శ్రీనాథ్ నందితతో గడిపిన మధుర క్షణాలు గుర్తుకొస్తుంటే పిచ్చెక్కిపోయింది. ఆమె తోడు లేకుండా జీవించడం వృధా అనిపించింది. నందిత పొందు కోసం ఏమైనా చేయటానికి, ఆఖరికి నందిత కాళ్ళు పట్టుకునైనా బ్రతిమలాడాలనిపించింది. ఆమెను ప్రసన్నం చేసుకోవాలనే దృఢ నిశ్చయంతో వెళ్ళాడు. కారు దిగి లోపలికి వస్తున్న అల్లుణ్ణి చూసి రాజేంద్ర ప్రసాద్ ముఖం చిట్లించుకున్నాడు. పలకరించలేదు. చూసి చూడనట్లు తన రూంలోకి వెళ్ళిపోయాడు. శ్రీనాథ్ మనసు చివుక్కుమంది. పలకరిస్తే వీడి సొమ్మేం పోయిందో అనుకున్నాడు. నందిత బెడ్రూమ్ తీసే ఉంది. పిల్లిలా లోపలికి ప్రవేశించాడు. నందిత డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నించుని తల దువ్వుకుంటుంది. షాంపూ చేసుకున్న జుట్టు కాలికి రెపరెపలాడుతోంది. ఆమె నుంచి ఇంపోర్టెడ్ మిక్సీ పరిమళం ముక్కులకు తగిలింది. గ్రీన్ కలర్ గార్డెన్ చీరలో నందిత అప్సరసలా మెరిసిపోతుంది. తలదూకుంటున్నప్పుడు చేతిని పైకి ఎత్తుతుంటే ఆమె గుండె కదులుతూ అతనికి వెర్రెక్కించేస్తోంది. ఆమె 2-3 సార్లు పవిట సర్దుకుంది. ఎత్తుగా కనిపించిన స్తనద్వయం వెళ్లంతా కళ్ళు చేసుకుని చూశాడు. కదిలితే ఎక్కడ కల చెదిరిపోతుందోనని నిశ్శబ్దంగా నిల్చున్నాడు. నందిత గిర్రున వెనక్కి తిరిగింది. శ్రీనాథ్ నిల్చుని ఉన్నాడు దోషిలా. ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. నందిత. ఆమె పలకలేదు. నందిత, ప్లీజ్ మాట్లాడు. డార్లింగ్, నేను కావాలని నిన్ను మోసం చేయలేదు. చూడు, కావాలని చేసినా కావాలని చేయకపోయినా మోసమే. గుర్తుంచుకో. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి?
తీవ్రంగా ఉంది ఆమె స్వరం. అతను గతుక్కుమన్నాడు. నా మీద కోపం తగ్గలేదనుకుంటాను. అది ఎప్పటికీ తగ్గదు. ప్లీజ్ అలా అనకు డార్లింగ్. ఎంత కాదనుకున్నా నేను నీ భర్తని. కొన్నాళ్ళు కాపురం చేస్తే ఏమిటి? కోపం వద్దు నందిత. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. శ్రీనాథ్ ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమె భుజం మీద చేయి వేశాడు. విసిరి కొట్టింది. నన్ను ముట్టుకోకు. మొన్నటి వరకు మనం నగ్నంగా బెడ్ మీద సుఖపడ్డాం. అదంతా నీకు గుర్తు రావటం లేదా? నేను ఆ మధుర క్షణాలు మరో లేకుండా ఉన్నాను నందిత. నువ్వు గుర్తుకొచ్చి పిచ్చెక్కిపోతుంది. శ్రీనాథ్ ఆమెను కౌగిలించుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. నందిత అతన్ని విసురుగా నెట్టింది. అతను అది ఆపుకోలేక వెళ్ళకిలా పడ్డాడు. అతని కోపం ముంచుకొచ్చింది. బ్రతిమాలే కొద్దీ నెత్తినెక్కుతుందే, దీన్నిలా కాదు అనుకున్నాడు. నువ్వు నా వైఫీ, నాతో పట్రా అంటూ ఆమె జబ్బ పట్టుకుని విసురుగా రూమ్లో నుంచి లాక్కొచ్చాడు. యూ ఫూల్, గెట్ అవుట్ అని కేకలు పెట్టింది నందిత. నందిత అరుపులకు రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు. పెద్ద గొడవైంది. మావాళ్ళుడు మాటికి మాట అనుకున్నారు. శ్రీనాథ్ని నౌకర్లతో బలవంతంగా బయటికి పంపించాడు రాజేంద్ర ప్రసాద్. నా కూతురికి ఇష్టం లేకుండా మీది చెయ్యేశావంటే సహించను, నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. శ్రీనాథ్ అవమాన భారంతో అక్కడి నుంచి బయటపడ్డాడు. అతని ముఖం చూసే తెలుసుకున్నాడు కిరణ్ కథ అడ్డం తిరిగిందని. శ్రీనాథ్ జరిగిందంతా చెప్పాడు. డోంట్ వరీ, టైమ్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అన్నాడు. నందిత మళ్ళీ నన్ను రాణిస్తుందంటావా? విచారంగా అడిగాడు శ్రీనాథ్. చచ్చినట్టు రాణిస్తుంది. ఇప్పుడు తండ్రి అండ ఉంది కాబట్టి పొగరుగా బిహేవ్ చేస్తుంది. రేపు వాడు చచ్చాక నువ్వే గతి అన్నాడు కిరణ్. శ్రీనాథ్ ఆశ్చర్యంగా చూశాడు. అతను అప్పుడే చావడం ఏమిటి? దున్నపోతులా ఉంటేను అన్నాడు. కిరణ్ నవ్వాడు. అలాగే ఉంటారు. హార్ట్అటాక్తో హరి అంటారు. అంతా మినిట్స్లో జరిగిపోతుంది. అంత లావు శరీరంలో ఎన్ని రోగాలు కాపురం చేస్తున్నాయో ఎవరికి తెలుసు? ఏమోరా, వాడు చచ్చి నందిత నాకు దక్కినప్పటి సంగతి కదా. అది ఎన్నేళ్లకో. నువ్వు వర్రీ కాకు. వాడు రోగంతో చావకపోయినా మర్డర్ చేయబడతాడు. శ్రీనాథ్ నోరు తెరిచాడు. ఎవరు మర్డర్ చేస్తారు? ఎవరో ఎందుకు, ఆయన గారి బామర్ది లేడు దశరథ్, వాడే మర్డర్ చేసేస్తాడు. స్వార్థానికి అడ్డు తగిలితే అంతే మరి అన్నాడు కిరణ్. వాడు తొందరగా మర్డర్ చేస్తే బాగుండును అన్నాడు శ్రీనాథ్. పోనీ నువ్వే మర్డర్ చేసేరాదు? నవ్వుతూ భుజం చరిచాడు కిరణ్. అమ్మో నేనా అని గుండె మీద చెయ్యేసుకున్నాడు. జోక్ చేశానులేరా, నీ గుండె ధైర్యం నాకు తెలీదు. వాడు చావడం సంగతి తర్వాత కానీ నేనిప్పుడు ఏం చెయ్యాలి? బేలగా అడిగాడు శ్రీనాథ్. ఏం చేయడం ఏమిటి? నీకు ఇష్టమైన ఇండస్ట్రీ మొదలుపెట్టు. లైసెన్సులు అవి తెచ్చుకోవాలిగా. నా బొందలా ఉంది, డబ్బు కావద్దు అన్నాడు శ్రీనాథ్. నీ బొందలా ఉంది. బ్యాంకులో డబ్బు పెట్టుకుని డబ్బు డబ్బు అంటావేమిటి? బ్యాంకులో ఉందా? అవునరా వెధవాయ్, మీ మామ నీ పేరుతో 10 లక్షలు బ్యాంకులో వేశాడు. అది తీయటం ఎవరి వల్ల కాదు. దర్జాగా ఖర్చు పెట్టుకో అన్నాడు. శ్రీనాథ్ ముఖంలోకి వెలుగొచ్చింది. మై గాడ్ అని ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అతనిలో వర్రీ తగ్గిపోయింది. స్రవంతి ఫైనాన్స్ కంపెనీ ఆఫీస్లో మేనేజర్ ఎదుట కూర్చుని ఉన్నాడు ఆర్కే రాధ. అతను చాలా వరీడ్గా ఉన్నట్టు చూడగానే తెలిసిపోతుంది. నల్లగా తుమ్మెదలా ఉన్న అతని కళ్ళు ఎర్రగా నిప్పుల్లా మెరుస్తున్నాయి. ఏసీ రూమ్లో కూడా అతనికి చెమట్లు పడుతున్నాయి. మేనేజర్ రాఘవన్ వైపు దీనంగా చూస్తున్నాడు. కానీ రాఘవన్ ఇటో చూస్తున్నాడు. ప్లీజ్ రాఘవన్ గారు, మీరు ఈ సహాయం చేయకపోతే చచ్చిపోతాను మరొకసారి అన్నాడు ఆర్కే రాధ. ఐఎమ్ సారీ రాధ గారు, నా చేతిలో ఏమీ లేదు. మా పార్ట్నర్ని కలుసుకోండి. ఆయన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే డబ్బంతా ఆయనదే, నాది చాలా తక్కువ, నామకే వాస్తే అన్నాడు మేనేజర్. ఆయన్ని కలుసుకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏదన్నా చేస్తే మీరే చేయాలి అన్నాడు ఆర్కే రాధ. నేనేం చేయలేనండి అన్నాడు రాఘవన్. ప్లీజ్ పరిస్థితి అర్థం చేసుకోండి ఆర్కే రాధ ప్రాధేయపడసాగాడు. చూడండి రాధగారు, 1 కాదు 2 కాదు 25 లక్షలు, వడ్డీతో 30 లక్షలైంది. నేను కాదంటం లేదు, సగం ఇస్తానంటున్నాను. మిగతా సగడానికి కొన్ని ఏరియాలు మిగిలి ఉన్నాయి. మీకు భయం ఏమిటి? ఆర్కే రాధ మేనేజర్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తెలుగు చలనచిత్ర సీమలో ఆర్కే రాధ ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్. 25 సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉంటున్నాడు. బాయ్గా జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ప్రొడ్యూసర్ అయ్యాడు. 10 ఏళ్లుగా 10 బడ్జెట్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేశాడు. కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని యావరేజ్గా పోయాయి, 2-3 ఫ్లాప్లు అయ్యాయి. అయినా ఇంత ఇరకాటంలో అతను ఎప్పుడూ పడలేదు. 10 పిక్చర్స్ తీసినా 10 లక్షలు సంపాదించడం గగనమైపోయింది. అటువంటిది ఇటీవల ఒక పిక్చర్ తీసి 25 లక్షలు మూటగట్టిన వాళ్ళు ఉన్నారు. ఫీల్డ్లో చిత్రమైన మార్పు ఉప్పెనలా వచ్చి పడింది. బడ్జెట్ సినిమాలు మూలపడ్డాయి. మరీ 4 హీరోలుంటే చాలు. జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్సులు ఇచ్చి ఎగబడ్డారు.
₹1,00,00,000 కొనుక్కుపోసాగారు. ఆర్కే రాధా కూడా హీరో రారాజు కాల్షీట్స్ కోసం క్యూలో నిల్చున్నాడు. 6 నెలల క్రితం అతనికి కాల్షీట్స్ దొరికాయి. రారాజు 20 లక్షలు తీసుకున్నాడు. ఆ రేంజ్లోనే డైరెక్టర్కి, హీరోయిన్కి 4, విలన్కి 4 అన్ని లక్షలే. హీరో వెంట 10 మంది మాగదులు. వాళ్ళకి హీరోతో పాటు సకల సౌకర్యాలు, విమానం ఛార్జీలు, 5 స్టార్ హోటల్లో గదులు, హీరోయిన్తో పాటు చిలికత్తెలు, అమ్మ, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళందరికీ ప్రొడ్యూసర్ ఖర్చుతో తిండి తిప్పలు. పిక్చర్ పూర్తి కావచ్చింది. ఖర్చు 90 లక్షలు తేలింది. ఆర్కే రాధా దురదృష్టం, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు మద్రాసు రావటం మానేశారు. అడ్వాన్స్లు వదులుకున్నారు. రారాజు కాదు, వాడి తాత ఉన్నా అంత రేటు పెట్టి పిక్చర్ కొనేవాళ్ళు మార్కెట్లో దొరకలేదు. అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు కొందరు గుండె ధైర్యంతో వచ్చారు, కొందరు పత్తా లేరు. పిక్చర్ రిలీజ్ చేయడం ఎట్లా అని ఆర్కే రాధకు మనోవ్యాధి పట్టుకుంది. ముఖ్యంగా రోజులు గడిచే కొద్దీ ఫైనాన్స్ మీద వడ్డీ పాపంలా పెరిగిపోతుంది. హీరో, హీరోయిన్, విలన్ వగైరాల చుట్టూ తిరిగాడు రేటు తగ్గించమని. ఇదిగో అదిగో అంటూ చుట్టూ తిప్పుకోసాగారు. ఒకప్పుడు వాళ్ళంతా ఛాన్సుల కోసం అతని చుట్టూ తిరిగిన వారే. అయితేనే ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఆర్కే రాధ సంపాదించుకున్నదంతా పెట్టినా పిక్చర్ రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. 6 నెలలు నరకం అనుభవించాడు. ఇక లాభం లేదని నష్టానికి పిక్చర్ రిలీజ్ చేసేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఫైనాన్స్ గొంతు పట్టుకుంది. 30 లక్షలు బాకీ తేలింది. 15 వరకు చెల్లించే ఏర్పాటు జరిగింది. 3 జిల్లాలు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు వదిలేశారు. కొత్తగా ఎవరూ ముందుకు రావటం లేదు. ఒక పెద్ద కంపెనీతో ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ మాట్లాడుకున్నాడు. అది పెద్ద ఆబ్లిగేషన్ మీద. కానీ మొత్తం డబ్బు చెల్లించనిదే పిక్చర్ రిలీజ్ చేయడానికి ఫైనాన్సర్ ఒప్పుకోడు. అందుకే ఆర్కే రాధ తిప్పలు. రాఘవన్ గారు, ఇంత దరిద్రం ఎప్పుడూ లేదండి. పొరపాటున ఊబిలోకి దిగాను. బడ్జెట్ పిక్చర్ ఒకటి ప్లాన్ చేసుంటే ఇలా జరిగేది కాదు. రాఘవన్ పరధ్యానంగా తలూపుతున్నాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుంది నా పని. అందరూ హీరోలతో లక్షలు వెనకేసుకుంటున్నారని దురాశకు పోయాను. అసలు తెలుగు సినిమాకు ₹1,00,00,000 బడ్జెట్ ఏమిటండి నా బొంద. హిందీ, ఇంగ్లీష్ అయితే పర్వాలేదు కానీ. రాధ అక్కసు వెళ్ళబోసుకుంటున్నాడు. బయట ఎండ తగ్గింది. లోపల కూర్చున్న రాధకు కాలం తెలియటం లేదు. రాఘవన్ని ప్రసన్నం చేసుకోవటానికి ఫీల్డ్లో ఉన్న లొసుగులన్నీ ఏకరువు పెడుతున్నాడు. అవేవి రాఘవన్కి తెలియనివి కావు. గత్యంతరం లేక కొడుతున్నాడు. ఈ లోపల రాధ మేనలుడు కుమార్ వచ్చాడు. ఇద్దరూ బయటికెళ్లారు. కాసేపు గుసగుసలాడుకున్నారు. కుమార్ రాఘవన్ దగ్గరికి వెళ్ళాడు. సార్, మీరు తాజ్ కోరమండల్కి ఒకసారి రావాలి. సాయంకాలం 7 గంటలకి తప్పకుండా. రాఘవన్ ముఖం ప్రసన్నమైంది. ఏమిటి విశేషం? విశేషమే, చిన్న గెట్ టుగెదర్. మన పిక్చర్లో హీరోయిన్ మాలిని వస్తుంది. ఇజ్ ఇట్ అన్నాడు రాఘవన్. అతని ముఖం స్విచ్ వేసిన బల్బులా వెలిగింది. కుమార్ తలూపాడు. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు. రాఘవన్ సరే అన్నాడు. మాలిని అతని ఫేవరెట్ స్టార్. ఆమె అందం అతనికి ఇష్టం. ఆమె గ్లామర్ అతనికి కల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆమెను దగ్గరగా చూడటం కోసమే ఎన్నోసార్లు షూటింగ్లకు హాజరయ్యేవాడు. అయితే అతనికి ఆమె పరిచయ భాగం కలగలేదు. అతనికి చాలా సంతోషంగా ఉంది. సరిగ్గా 7 గంటలకు అతను తాజ్ కోరమండల్ మెయిన్ గేట్ దగ్గరున్నాడు. అతని కారు నెమ్మదిగా అపెక్కుతోంది. తల బయట పెట్టి చూశాడు. కుమార్ కనిపించాడు. కారు ఆగింది. మీకోసం ఎదురు చూస్తున్నాను. కుమార్ నవ్వాడు. ఎదురు లిఫ్ట్లో పైకి వెళ్లారు. గదిలో ఎవ్వరు లేరు. ఎవరూ లేరేం? ఆశ్చర్యంగా అడిగాడు రాఘవన్. పార్టీ మీ ఒక్కడికే. మరి మాలిని? వస్తుంది, ఇప్పుడే ఫోన్ చేశాను. బయలుదేరని చెప్పారు. మీరు కూర్చోండి, నేను ఆమెను రిసీవ్ చేసుకుంటాను. రాఘవన్ తలూపాడు. కుమార్ వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. జాస్మిన్ పరిమళం గదంతా వ్యాపించింది. రాఘవన్ కళ్ల ముందు మెరుపు తీగ ప్రత్యక్షమైంది. వీరు రాఘవన్ గారు, స్రవంతి ఫైనాన్సియర్స్. కుమార్ పరిచయం చేశాడు. నమస్తే. మాలిని 2 చేతులు జోడించింది. రాఘవన్ లేచి నిల్చున్నాడు అబ్బురపాటుతో. నమస్తే చెప్పాడు. కూర్చోండి అంది మాలిని. అందరూ కూర్చున్నారు. రాఘవన్ గారు తెలియకపోవటం ఏమిటి అంది మాలిని. రాఘవన్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. మాలినికి 30 ఏళ్లుంటాయి. గత దశాబ్దంగా సూపర్ స్టార్. ఇప్పుడు ఆమెకు పోటీ ఎక్కువైంది. నెలకు హీరోయిన్ మలయాళం, అరవం, కన్నడం, హిందీ ఫీల్డుల నుంచి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇదివరకులా ఆమెకు బుకింగ్స్ లేవు. తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతుంది. ఆమె నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కావటంతో నిర్మాణంలో ఉన్న సినిమాలు ఆగిపోవటం మనసుకి క్షోభ కలిగించింది. రాధా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే తనకు మళ్ళీ గ్లామర్ పెరుగుతుందని ఆశపడింది. కానీ అది ఫైనాన్సర్ చేతిలో చిక్కుకుని ఉందని తెలిసి తన వంతు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. రాఘవన్కి తనంటే అభిమానమని విన్నప్పుడు ఆమెకు సంతోషం కలిగింది. తారలకు ఫైనాన్సియర్స్ ఫ్యాన్స్గా ఉంటే ఎంతో లాభం ఉంది. మాలినికి వయసు మళ్ళుతున్నా, బుకింగ్స్ లేకపోయినా రాఘవన్ దృష్టిలో ఆమె అందాల అప్సరసే. అతని ఆరాధ్య కథానాయికే.
రాఘవన్ తనివి తీరా ఆమె అందాన్ని కళ్ళతోనే జుర్రుకుంటున్నాడు. కుమార్ తెచ్చిన రాయల్ సాల్యూట్ విస్కీ ఫుల్ బాటిల్ ఖాళీ అయింది. అందులో కుమార్ కొంచెం తీసుకున్నాడు. అధిక భాగం రాఘవన్ లాగించాడు. మాలిని అతనితో పోటీ పడింది. రాఘవన్ గారు, రాధాగారి పిక్చర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అడిగింది మాలిని అతన్ని ఓరకంటే చూస్తూ. రాఘవన్ వెంటనే సమాధానం చెప్పలేదు. మత్తులో ఉన్న అతని మనసు షార్ప్గానే ఉంది. ఎలా అండి, 30 లక్షలు బాకీ అన్నాడు. 50% పేమెంట్ చేస్తాం సార్ అన్నాడు కుమార్. ఆ మాట కొత్తది కాదు, రాధ చెప్పిందే. కుమార్ గారు, నేను వారితో మాట్లాడి అరేంజ్ చేస్తా కదా అంది మాలిని. కుమార్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మాలిని లోపల బోల్టు పెట్టేసి వచ్చింది. 2 రోజుల తర్వాత రారాజు శబదం ఆగస్టు 15 రిలీజ్ అని పేపర్లో పడింది. ఆ రోజు ఆగస్టు 7. కిరణ్ టెలిఫోన్ రిసీవర్ ఎత్తి నెంబర్ డయల్ చేశాడు. రాజేంద్ర ప్రసాద్ హియర్ అని వినిపించింది. రిసీవర్ విజయ్ చేతికిచ్చి మాట్లాడమని సైగ చేశాడు. సార్, నేను రీటాని మాట్లాడుతున్నాను, స్రవంతి ఫైనాన్స్ నుంచి. చెప్పు, ఏం కావాలి? విసుగ్గా వినిపించింది అతని కంఠం. ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలని ఫోన్ చేశాను సార్. ముఖ్యమైన విషయమా? ఎస్ సార్. చెప్పు, ఏమిటో? మన కంపెనీ ఆర్కే రాధా అనే ప్రొడ్యూసర్ పిక్చర్కి 25 లక్షలు ఫైనాన్స్ చేసింది. వడ్డీతో కలిపి 30 లక్షలైంది. అతని పిక్చర్ రారాజు శబదం ఆగస్టు 15 రిలీజ్ కాబోతోంది. అయితే ఏమిటి? అదే చెప్తున్నా సార్. ఆర్కే రాధా మనకు రావాల్సిన బాకీ పూర్తిగా చెల్లించలేదు. 15 లక్షలు మాత్రమే పేమెంట్ చేశాడు. బ్యాలెన్స్ రిలీజ్ లోపల చేసేస్తాడేమో. లేదు సార్, వైజాగ్, ఈస్ట్ గోదావరి జిల్లాల మీద రాయల్టీ రాసిస్తున్నాడు. రాయల్టీ ఏమీ రాకపోతే? ఏమో సార్, అది మీరు రాఘవన్ అడిగి తెలుసుకోవాల్సిన విషయం. వాడేమైనా లాలుచి పడ్డా? లేకపోతే రిలీజ్కి ఎలా ఒప్పుకుంటాడు సార్? సరే, ఇప్పుడే వాడి సంగతి తెలుస్తా. మీరు సాయంకాలం లోపల రండి, అగ్రిమెంట్స్ టైప్ చేస్తున్నారు. సరే. మరొక సంగతి, హీరోయిన్ మాలిని, రాఘవన్ తాజ్ కోరమండల్లో మొన్న రాత్రంతా గడిపారని తెలిసింది అన్నాడు రాజేంద్ర ప్రసాద్. విజయ రిసీవర్ క్రెడల్ చేసింది. కిరణ్ మరొక నెంబర్కి డయల్ చేశాడు. రాజేంద్ర ప్రసాద్ ఆఫీస్కి వస్తున్నాడు. వాళ్ళిద్దరికీ ఏం జరిగిందో విని నాకు చెప్పాలి, ఓకే అన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు కొట్టుకు చస్తారు అని నవ్వాడు కిరణ్. చెప్పా చేయకుండా ఊడిపడ్డ రాజేంద్ర ప్రసాద్ని చూసి స్టాఫ్ కంగారు పడ్డారు. స్రవంతి ఫైనాన్స్ కంపెనీలో అతడు ఎప్పుడో గానీ ఆఫీస్లోకి అడుగు పెట్టడు. రాఘవన్ బిత్తరపోయాడు. లేచి నిల్చున్నాడు. కూర్చో అన్నాడు రాజేంద్ర ప్రసాద్ కరుగ్గా. రాఘవన్ ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. అతనికి లోపల అదురుగా ఉంది. తను 15 లక్షలు రిస్క్ చేస్తున్నాడు. రారాజు శబదం రిలీజ్ అయిన తర్వాత ఓవర్ఫ్లో రావచ్చు, రాకపోవచ్చు. అదంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీ దయ. అటువంటి రిస్క్ ప్రొడ్యూసర్కి తప్పనిసరి కావచ్చు, కానీ ఫైనాన్సియర్కి కాదు. అటువంటిది తను రిస్క్ చేస్తున్నాడు. ఆ విషయం 35 వంతు పార్ట్నర్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్కి చెప్పాల్సింది. కానీ తను చెప్పలేదు. ఆయన పట్టించుకోడు మామూలుగా. అదే ధైర్యంతో ఒప్పుకున్నాడు. ఆర్కే రాధా పిక్చర్ రిలీజ్ చేస్తున్నాడటగా అడిగాడు రాజేంద్ర ప్రసాద్. అవును, ఆగస్టు 15 చెప్పాడు రాఘవన్ తత్తరపడుతూ. డ్యూ ఎంతుంది? 30. పేమెంట్ చేశాడా? 15 చేశాడు. బ్యాలెన్స్ రిలీజ్ లోపల చేస్తాడా? రాఘవన్ గుడ్లు తేలేశాడు. వైజాగ్ ఈస్ట్ మనకి రాజేంద్ర ప్రసాద్ అడ్డొచ్చి, వైజాగ్ ఈస్ట్ అంటావేమిటి అన్నాడు. ఆ జిల్లాలు ఎవరూ కొనలేదు. రాయల్టీ మనకొస్తుంది బాకీ తీరే వరకు. ఆ విధంగా అగ్రిమెంట్ రాసిస్తున్నాడు చెప్పాడు రాఘవన్. నాన్సెన్స్, ఆ రిస్క్ మనకెందుకు? మరి ఏం చేస్తావు? మతి లేకుండా మాట్లాడతావెందుకు రాఘవన్? బాకీ తీరకుండా పిక్చర్ రిలీజ్ చేయనిస్తానా ఏ ఫైనాన్సర్ అయినా? గట్టిగా అన్నాడు రాజేంద్ర ప్రసాద్. అతను బాకీ తీర్చేవాడే, కానీ ఇప్పుడు స్లంప్ ఉంది. అతను బాకీ తీర్చే పరిస్థితిలో లేడు, నిండా మునిగాడు. వాడితో పాటు మనము మునగాలా? అలా నెవరున్నారు? కొంచెం రిస్క్ తీసుకోవాలంతే. మనకేం కర్మ, బాకీ తీరితేనే పిక్చర్ రిలీజ్ అవుతుంది, దట్స్ ఆల్. రూపాయలు ఫ్యాక్టరీలో అచ్చుకొట్టడం లేదు రాఘవన్. నిన్ను నమ్మి లక్షలు చేతిలో పోసినందుకు బాగా చేస్తున్నావు నిష్ఠూరంగా అన్నాడు రాజేంద్ర ప్రసాద్. రాఘవన్, రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా మాట అనుకున్నారు. నేనెవర్నీ నమ్మే పరిస్థితిలో లేను మిస్టర్ రాఘవన్. నా సొంత బామ్మది దగా చేశాడు, అల్లుడు మోసం చేశాడు. వాళ్లకంటే నువ్వేం ఎక్కువ వాడివి కాదు అని రెచ్చిపోయాడు. రాఘవన్ ఏం చెప్పినా వినలేదు. నేనేం వినను. ఏ ప్రొడ్యూసర్ అయినా ఫుల్ సెటిల్మెంట్ చేయకుండా పిక్చర్ రిలీజ్ చేయడానికి నేను ఒప్పుకోను, దట్స్ ఆల్ అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. రాజేంద్ర ప్రసాద్ నిష్క్రమించాక గాలివాన వెలిసినట్లయింది ఆఫీస్లో. స్టాఫ్ వింటున్నారని కూడా చూడకుండా తనని దులిపేయటం రాఘవన్కి తల కొట్టేసినట్లయింది. చాలాసేపు తేరుకోలేకపోయాడా దాడి నుంచి. అసలు ఈ విషయం అతనికి ఎవరు చెప్పారో, ఎలా తెలిసిందో రాఘవన్కి చచ్చినా అర్థం కావటం లేదు.
ఎవరికి తెలిసి ఈ విషయం? మాలిని, కుమార్, ఆర్కే రాధ వీళ్ళెవరూ రాజేంద్ర ప్రసాద్తో చెప్పే అవకాశం లేదు. మరెవరు చేరేశారు? స్టాఫ్లో ఎవరైనా తెలుసుకుని రాఘవన్ ఫోన్ ఎత్తి ఆర్కే రాధకి డయల్ చేశాడు. రాధగారు, మీరు మా పార్ట్నర్కి అగ్రిమెంట్ సంగతి చెప్పారా ఏమైనా? లేదండి, చెప్పలేదే. ఏం జరిగింది? ఆయనకి ఎలాగో తెలిసిపోయింది. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయితేనే కానీ పిక్చర్ రిలీజ్ కావడానికి వీల్లేదని కేకలు పెట్టిపోయాడు. ఐఎమ్ సారీ రాధగారు. రాఘవన్ ఫోన్ క్రెడిల్ చేశాడు. తర్వాత సీట్లో నుంచి లేచిపోయాడు. తర్వాత రారాజు శబదం ఆగస్టు 15న రిలీజ్ కాలేదు. ఫైనాన్సర్స్ కోర్టుకెళ్లి స్టే తెచ్చారని పేపర్లో వార్త పడింది. తన పిక్చర్ రిలీజ్ కాకుండా అడ్డుపడిన స్రవంతి ఫైనాన్స్ కంపెనీ పార్ట్నర్ రాజేంద్ర ప్రసాద్ ఇంటిపైకి గూండాలతో దాడి చేసి రాళ్లు విసిరి అల్లరి చేసినందుకు, తాగి గొడవ చేసినందుకు ఆర్కే రాధను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. ఈ నవలలోని తర్వాతి భాగాలు ఎంతో ప్రయత్నం చేసిన మీదట కూడా నాకు దొరకలేదండి. అదే విషయం మీద నేను శివరామప్రసాద్ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, ఈ నవల ప్రచురింపబడుతున్న సమయంలో ఆ పత్రిక ప్రచురణ ఆగిపోయిందిట. అందువల్లనేమో మరి నాకు తర్వాతి భాగాలు దొరకలేదు. రచయిత గారి వద్ద కూడా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి కాపీ లేదన్నారు. అందువల్ల తర్వాతి భాగాలు వినిపించలేకపోతున్నానండి. నవల పూర్తిగా ఉందో లేదో చూసుకోకుండా నవలను మొదలుపెట్టడం నాదే పొరపాటు. మన్నించండి. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. ఎలాగూ ఇంతవరకు చదివాను కదా అని నవలలు పోస్ట్ చేస్తూ వచ్చాను. ఈ 7వ భాగం చదివే వరకు కూడా దీని తర్వాతి భాగం లేదని నాకు కూడా తెలియదండి. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు అస్సలు జరగనివ్వను. ఈ పొరపాటుకి మన్నిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.